నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పాత నోట్లను చూసాం, కొత్త నోట్లను గట్టిగా వాడేస్తున్నాం. డిజిటల్ చెల్లింపుల్లోనూ మనమే ముందున్నాం. ఇవన్నీ దాటుకొని ఇండియా ఇప్పుడు డిజిటల్ రూపీ దాకా వచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రయోగాత్మకంగా ఈ రూపీని ప్రారంభించింది. దీంతో కంట్రీ మొత్తం ఈ రూపీ మీదే చర్చ జరుగుతోంది. మరి డిజిటల్ రూపీ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఎవరు జారీ చేస్తారు, డిజిటల్ రూపాయితో ఉన్న అవసరం ఏంటి? దేశంలో అందుబాటులోకి డిజిటల్ రూపీ పైలట్ ప్రాజెక్టుగా 3 నగరాల్లో ప్రారంభం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ రూపీని మరో కీలకమైన మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా నగదు లావాదేవీలు, ఆన్లైన్ చెల్లింపులను చూసిన భారత్ ఇక డిజిటల్ రూపీని కూడా వాడేందుకు సిద్ధమైంది. రిటైల్ డిజిటల్ రూపీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కొందరు కస్టమర్లు, మర్చెంట్లతో కూడిన బృందానికి డిజిటల్ రూపీ ద్వారా లావాదేవీలు జరిపేందుకు అవకాశం కల్పించారు. రియల్ టైంలో డిజిటల్ రూపీని సృష్టించడం, పంపిణీ చేయడం, రిటైల్ కస్టమర్లు వినియోగించడం లాంటివన్నీ పైలట్ ప్రాజెక్టులో పరిశీలిస్తారు. అవసరమైన మార్పులు చేసి వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు. డిజిటల్ రూపీ అనేది ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. ఇది కూడా మామూలు డబ్బుల మాదిరిగానే పనిచేస్తుంది. దీని విలువ ప్రస్తుతం ఉన్న కరెన్సీ మాదిరిగానే ఉంటుంది. ఆర్బీఐ మొదటగా రిటైల్ డిజిటల్ రూపీని పరీక్షిస్తోంది. దీనిని డిజిటల్ టోకెన్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న 2000, 500, 200, 100 రూపాయల కరెన్సీ డినామినేషన్లలోనే దీన్ని కూడా జారీ చేస్తారు. బ్యాంకులు ఈ రూపీని డిజిటల్ వాలెట్ ద్వారా ఆఫర్ చేస్తాయి. వినియోగదారులు తమ మొబైల్లోనూ ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లలో ఈ డిజిటల్ వాలెట్ను స్టోర్ చేసుకోవచ్చు. డిజిటల్ రూపాయికి ఉన్న మరో పేరు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. దీనినే సిబిడిసి అని కూడా పిలుస్తారు. ఇది క్రిప్టో కరెన్సీ తరహాలోనే బ్లాక్ చైన్ టెక్నాలజీతోనే రూపొందుతుంది. దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచడంతో పాటు ఫిజికల్ కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆర్బీఐ డిజిటల్ రూపాయిని తీసుకొచ్చింది. డిజిటల్ రూపీ వర్చువల్ కరెన్సీ కాబట్టి దానికి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఆఫ్లైన్లోనూ వాడుకోవచ్చు. కాబట్టి విద్యుత్, మొబైల్ నెట్వర్క్ లేకపోయినా డిజిటల్ రూపీ పనిచేస్తుంది. డిజిటల్ రూపీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తే బ్యాంకులు దాన్ని పంపిణీ చేస్తాయి. ఆర్బీఐ చెబుతున్న దాని ప్రకారం డిజిటల్ రూపీ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి టోకెన్ ఆధారిత డిజిటల్ రూపీ. ఇది కరెన్సీ నోట్ లాంటిదే. ఇది ఎవరి దగ్గరుంటే వారే దానికి యజమానులు. ఈ టోకెన్ డిజిటల్ రూపీని రిటైల్ లావాదేవీలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది పేపర్ కరెన్సీ లాంటిదే. రెండోది అకౌంట్ ఆధారిత డిజిటల్ రూపీ. దీనిని ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వాడటానికి అనుమతి ఉంటుంది. టోకు లావాదేవీలకు గాని, బ్యాంకుల మధ్య ట్రాన్సాక్షన్లకు గాని దీన్ని వాడతారు. ఈ డిజిటల్ రూపీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ లో భాగం. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన చట్టబద్ధమైన కరెన్సీ. సిబిడిసిలను ఆర్బీఐ నేరుగా జారీ చేయడంతో పాటు వాటిని కంట్రోల్ చేస్తుంది. బ్యాంకులు కేవైసీ, అకౌంట్ కీపింగ్ లాంటి నిర్వహణపరమైన కార్యకలాపాలు చూసుకుంటాయి. ఇక ఆర్బీఐ జారీ చేసిన కాన్సెప్ట్ నోట్ ప్రకారం వాలెట్లో ఉంచే డిజిటల్ రూపాయి మీద బ్యాంకులు వడ్డీ చెల్లించవు. ఇలా చేయటం వల్ల బ్యాంకుల నుంచి డబ్బులు విత్డ్రా చేసి ఖాతాదారులు డిజిటల్ రూపీలో పొదుపు చేయడం మొదలు పెడతారు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు నష్టం చేస్తుంది. అయితే డిజిటల్ రూపీని బ్యాంక్ డిపాజిట్లుగా మార్చుకునే వెసులుబాటు అయితే ఉంది. ఇతర పేమెంట్స్తో పోలిస్తే డిజిటల్ రూపీ కొంతవరకు మెరుగైనదనే చెప్పొచ్చు. డిజిటల్ రూపాయిని వాడటం వల్ల ఇంటర్ బ్యాంక్ సెటిల్మెంట్స్ అవసరం ఉండదు. ఆర్థిక లావాదేవీల్లోనూ బ్యాంకుల మధ్యవర్తిత్వం అవసరం లేదు. తక్కువ ఖర్చుతో రియల్ టైంలో లావాదేవీలు పూర్తవుతాయి. ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే వారికి ఇది చాలా సులభంగా ఉంటుంది. మధ్యవర్తులెవరూ లేకుండానే డిజిటల్ డాలర్ల రూపంలో సులభంగా చెల్లింపులు చేయొచ్చు. డిజిటల్ రూపీ పైలట్ ప్రాజెక్ట్ కోసం రిజర్వ్ బ్యాంక్ 3 నగరాలను ఎంపిక చేసింది. అందులో దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు, భువనేశ్వర్లో ముందుగా డిజిటల్ రూపీ లావాదేవీలు జరుగుతాయి. రెండో దశలో మరో 9 నగరాల్లో డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తెస్తారు. త్వరలోనే హైదరాబాద్, అహ్మదాబాద్, గ్యాంగ్టక్, గువాహటి, ఇండోర్, కొచ్చి, లక్నో, పట్నా, షిమ్లాకు ఈ రూపీ సేవలను విస్తరించనున్నారు. మొదటగా రిటైల్ డిజిటల్ రూపీని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకుల ద్వారా అందుబాటులోకి తెచ్చారు.
త్వరలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా డిజిటల్ రూపీని పంపిణీ చేయనున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని నగరాలకు డిజిటల్ రూపీ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది ఆర్బీఐ. ఇండియా డిజిటల్ జర్నీలో డిజిటల్ రూపీ చాలా మార్పులు తీసుకురాబోతోంది. ఈజీ బిజినెస్, జనాల్లో విశ్వాసం, పేమెంట్ సిస్టంపై నమ్మకం లాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఫ్యూచర్ కరెన్సీగా అభివర్ణిస్తున్న ఈ డిజిటల్ రూపీతో సాధారణ ప్రజలకు ఉన్న లాభం ఏంటి? అసలు డిజిటల్ కరెన్సీ ఎంతవరకు సేఫ్? డిజిటల్ రూపీ కూడా క్రిప్టో కరెన్సీ లాంటిదేనా? ఇండియన్ ఎకానమీలో డిజిటల్ రూపీని సరికొత్త ఆవిష్కరణగా చెప్పొచ్చు. అయితే ఇది బిట్ కాయిన్, డాగీ కాయిన్ల క్రిప్టో కరెన్సీ కాదు. క్రిప్టో కరెన్సీల మాదిరిగా డిజిటల్ రూపీని మైనింగ్ చేసేందుకు అవకాశం లేదు. క్రిప్టో కరెన్సీలో వాడే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీని డిజిటల్ రూపీలోనూ వాడొచ్చు. కానీ ఆ టెక్నాలజీని వాడతామని ఆర్బీఐ అయితే ఖచ్చితంగా చెప్పలేదు. బిట్ కాయిన్, ఇథేరియం లాంటి క్రిప్టో కరెన్సీలపై ఎవరి నియంత్రణ ఉండదు. కానీ డిజిటల్ రూపీ మీద ఆర్బీఐ నియంత్రణ ఉంటుంది. అయితే క్రిప్టో కరెన్సీల మాదిరిగా డిజిటల్ రూపీ కూడా వర్చువల్ రూపంలో వాడుకలో ఉంటుంది. సిబిడిసి ప్రతి యూనిట్కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రతి యూనిట్ను ట్రేస్ చేయొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డిజిటల్ రూపీ ప్రోగ్రామబుల్. కాలపరిమితి, ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. అన్ని లావాదేవీలు, బ్యాలెన్స్లకు సంబంధించిన సమాచారం బ్లాక్ చైన్ రూపంలో రికార్డ్ అయి ఉంటుంది. డిజిటల్ రూపీకి భౌగోళిక పరిధంటూ ఏమీ ఉండదు. అంతర్జాతీయంగా ఆమోదం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా డిజిటల్ రూపీతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. ఇక డిజిటల్ కరెన్సీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. డిజిటల్ రూపీ సాయంతో పర్సన్ టు పర్సన్, పర్సన్ టు మర్చెంట్ కు లావాదేవీలు జరపొచ్చు. అయితే ఇప్పుడదే తరహాలో యూపీఐ పేమెంట్స్ కూడా జరుగుతున్నాయి. మరి యూపీఐ చెల్లింపులకు, డిజిటల్ చెల్లింపులకు పెద్దగా తేడా ఏముంటుందనే డౌట్ రావచ్చు. ఈ రెండు విధానాల్లో ప్రాసెస్ సేమ్ అయినా పాయింట్ మాత్రం వేరే ఉంది. యూపీఐ చెల్లింపులకు డిజిటల్ కరెన్సీకి చాలా తేడా ఉంది. మనం ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ ను ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు చేస్తున్నాం. అయితే ఈ వాలెట్లలో ఉండే డబ్బును డిజిటల్ కరెన్సీగా పిలవలేం. ఎందుకంటే యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్న డబ్బు బ్యాంకుల్లోని మన అకౌంట్లలో ఫిజికల్ కరెన్సీ రూపంలో ఉంటుంది. ఆ డబ్బునే మన అకౌంట్ నుంచి వేరే ఖాతాకు బదిలీ చేస్తున్నాం. అదే డిజిటల్ రూపీకి వచ్చేసరికి ఫిజికల్ కరెన్సీ ప్రసక్తే ఉండదు. మీ పేపర్ కరెన్సీని ఉపయోగించి మీరు బ్యాంకుల నుంచి డిజిటల్ కరెన్సీని కొనుగోలు చేయాలి. అది ఎప్పటికీ మీ ఖాతాలో డిజిటల్ రూపంలోనే ఉంటుంది. డిజిటల్ కరెన్సీ పూర్తిగా అధికారికంగా చలామణి అవుతుంది. డిజిటల్ రూపీతో చేసిన ప్రతి లావాదేవీకి సంబంధించిన మొత్తం సమాచారం ఆర్బీఐ దగ్గర నమోదవుతూ ఉంటుంది. యూపీఐ పేమెంట్స్ ను బ్యాంకులు నిర్వహిస్తాయి. కానీ డిజిటల్ రూపీని రిజర్వ్ బ్యాంకే నేరుగా మానిటర్ చేస్తుంది. డిజిటల్ కరెన్సీ పంపిణీ మినహా వాటి లావాదేవీల్లో బ్యాంకులకు ప్రమేయం ఉండదు. యూపీఐ చెల్లింపుల మాదిరిగా డిజిటల్ రూపీ ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంక్ అవసరం ఉండదు. అలాగే ఇతర దేశాల్లో పనిచేసే భారతీయులు డిజిటల్ రూపీ సాయంతో మన దేశంలోని తమ వాళ్లకు తక్కువ ఖర్చుతోనే డబ్బులు పంపొచ్చు. ఇక ప్రపంచంలో 100కు పైగా దేశాలు డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతోంది. ప్రస్తుతం నైజీరియా, జమైకాతో సహా 10 దేశాలు డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చాయి. వచ్చే ఏడాది చైనా డిజిటల్ కరెన్సీ తీసుకురానుంది. G20 గ్రూప్లోని 19 దేశాలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ హామీ ఉండే డిజిటల్ కరెన్సీలో రిస్క్ ఉండదని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చెబుతోంది. 27 సభ్య దేశాల్లో యూరోపియన్ యూనియన్ త్వరలోనే డిజిటల్ కరెన్సీ తీసుకురానుంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా ఈ దిశగా ఆలోచన చేస్తోంది. తాము తీసుకురాబోయే డిజిటల్ కరెన్సీ అత్యంత సురక్షితంగా ఉంటుందని చెబుతోంది. డిజిటల్ రూపీతో పారదర్శకత మరింత పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. చెల్లింపు నిర్వహణలో మరింత సమర్థత, విశ్వాసం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డిజిటల్ రూపీ ద్వారా చేసే పేమెంట్లు రియల్ టైం. ప్రభుత్వానికి అన్ని లావాదేవీల యాక్సెస్ ఉంటుంది. అవసరమైతే వీటిని పరిశీలించొచ్చు. డిజిటల్ రూపీ విషయంలో ప్రింటింగ్, పంపిణీ, వేర్వేరు నోట్ల నిర్వహణ లాంటి ఖర్చుల భారం ఉండదు. నగదు రవాణా ఖర్చులు అసలే ఉండవు. అన్ని ఆథరైజ్డ్ నెట్వర్క్ల పరిధిలో జరిగే లావాదేవీలను ప్రభుత్వం పొందొచ్చు. మోసాలను అరికెట్టేందుకు కూడా డిజిటల్ రూపీ దోహదపడుతుంది.
డిజిటల్ రూపీతో జేబులో నగదు ఉంచుకోవాల్సిన పని లేదు. బ్యాంక్ అకౌంట్లలోనే డబ్బు సేవ్ చేయాలన్న ప్రెషర్ ఉండదు. పైగా క్యాష్లెస్ చెల్లింపులు చేసుకోవచ్చు. డిజిటల్ రూపీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నగదుపై ఆధారపడటం తగ్గుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.